డ్యూటీలో ఉన్నారా ఒక రోజన్నా? అసలు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిందే. పోలీసులు జీపులు వచ్చాయా? పోలీసు వాళ్ళు వచ్చారా? అమ్మాయికి ఎత్తనిద్దాం. పోలీసులు జీపులు వచ్చాయా? ఇప్పటికే రా పోలీసులు జీపులు. శాంతం పైకి ఉందండి. జడ్జి గారు, ఇక్కడ ఏదైతే సిగ్నల్ విహెచ్ఎఫ్ రిపీటర్ పోలీసు శాఖకి సంబంధించి, ఇది విటిపిఎస్ ఆధీనంలో ఉన్న విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్కి సంబంధించి జెన్కోకి సంబంధించిన ఒక గెస్ట్ హౌస్ ఇది. దీంట్లో విహెచ్ఎఫ్ సిగ్నల్ రిపీటర్కి సంబంధించి పోలీస్ శాఖకి సంబంధించి ఇక్కడ ఉంది. వీళ్ళు పోలీస్ శాఖకి సంబంధించి వీళ్ళ ఆధీనంలో ఇది ఉంది అనేది అర్థం చేసుకోవచ్చా? ఈ రిపీటర్ ఇక్కడ పెట్టారంటే దీన్ని బట్టి చూస్తుంటే, కానీ ఇది ఇల్లీగల్గానే రన్ అవుతోందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి బిల్డింగ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది వచ్చింది, ఇటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పెట్టాలన్నా ఆపరేట్ చేయాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. మూడో విషయం, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ పెట్టి ఉన్నారంటే ఖచ్చితంగా ఇది పోలీస్ వాళ్ళ యొక్క కంట్రోల్లోనే ఈ బిల్డింగ్ మొత్తం ఉంటుంది. బయట వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడికి రావడానికి కానీ ఈ ఎక్విప్మెంట్తో సంపర్కం కలిగించుకోవడానికి కానీ ఇది నిషేధం. ఎందుకంటే ఈ విహెచ్ఎఫ్ నుంచి వచ్చేటువంటి ప్రతి మెసేజ్ కూడా దేశ భద్రతకు సంబంధించి ఉంటుంది, లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఉంటుంది, విఐపీల యొక్క మూమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది. అటువంటప్పుడు ఇటువంటి ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఇది నిర్వహిస్తున్నారు అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో మతలబు కానీ లేకపోతే ఏదో సమ్ హిడెన్ ఎజెండా అనేది ఉంటుందనేది నా అభిప్రాయం. పోలీస్ శాఖకి సంబంధించిన మొత్తం కమ్యూనికేషన్కి సంబంధించి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క అంశం పోలీస్ శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కటి వైర్లెస్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా విఐపి మూమెంట్స్ మీద జరుగుతూ ఉంటుంది. అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేసే విధానం సంబంధించి ఇందులో మాట్లాడుకోవడము, కమ్యూనికేషన్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఎవరు కూడా ట్రాప్ చేయలేదు. ఏ డివైస్ ద్వారా కూడా మనము దీన్ని ట్రాప్ చేయడానికి కుదరదు ఇంట్లో జరిగేటువంటి సంభాషణ. అందుకనే దీన్ని చాలా పకడ్బందీగా, చాలా జాగ్రత్తగా, చాలా సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంటుంది. మరి ఇప్పుడు ఆ సెట్ అంతా ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ ఏ పోలీసు ఇక్కడ లేడు. ఈ యొక్క ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉంది. అంటే ఇది ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు దీన్ని ఏమైనా స్వాధీనం చేసుకొని ఇందులో ఇల్లీగల్గా ఏదైనా మాట్లాడుకుంటున్నారా అన్నదానికి కూడా ఇక్కడ అనుమానం కలిగించే విధంగా ఉంది. మనం చూడాలి. దీనిపైన మీరు టెలికాస్ట్ చేస్తున్నారు కాబట్టి వాస్తవానికి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వివరణ ఏ విధంగా ఉంటుందో కూడా మనం చూడాల్సి. వాస్తవానికి ఇక్కడ ఆ విహెచ్ఎఫ్ ట్రాన్స్మిషన్ ఇక్కడ పెట్టారంటే దీనికి సంబంధించి ఆ పోలీస్ శాఖకు సంబంధించిన భద్రత అట్లీస్ట్ ఒక పోలీస్ కానిస్టేబుల్ పర్యవేక్షణలో ఉండాలి కదా. కనీసం ఒక హోమ్ గార్డ్ అయినా ఇక్కడ ఉండాలి. మరి ఇది ఇట్ ఈస్ లైవ్లో ఉంది. ఇప్పుడు మనం చూస్తుంటే లైవ్లో ఉంది ఇక్కడ. మరి లైవ్లో ఉన్నటువంటి ఈ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక గార్డు కూడా ఇక్కడ లేకపోవడము చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రాంతం అంతా అటవీ ప్రాంతంగాను, ఒకప్పుడు మంచి హిల్ స్టేషన్గాను ఉన్నటువంటి ఈ ప్రాంతము, అంటే దేశ ప్రధానిగా పనిచేసినటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కూడా ఇక్కడికి వచ్చి బస చేశారు, ఇక్కడ ఉన్నారు అని ఇక్కడ రికార్డులు చెప్తూ ఉంటే, మరి ఇటువంటి ఇంపార్టెంట్ ఒక ప్రదేశం ఈరోజు ఈ విధమైనటువంటి వాతావరణంలో ఉండడము చాలా బాధ కలిగిస్తుంది. గతంలో ఇందిరాగాంధీ ఈ గెస్ట్ హౌస్కి వచ్చి బస చేశారు. ఆవిడ గుజరాతీ కోడలు ఇందిరాగాంధీ. కానీ ప్రస్తుతం విజయవాడ పోలీసులు ఎదుర్కొంటున్న ఆరోపణలు సాక్షాత్తు ఐపీఎస్లే. ఎవరైతే కాదంబరి జిత్వాని కేసుకు సంబంధించి ఆవిడ్ని ఇక్కడ నిర్బంధించారు అని వార్తలు వస్తున్నాయి. ఈ గెస్ట్ హౌస్ వేదికగానే ఆ గుజరాతీ మహిళకి సంబంధించి నిర్బంధం, ఆ దమనకాండ ఏదైతే అప్పటి పోలీస్ కమిషనర్ మీద వస్తున్న ఆరోపణలు ఉన్నాయో ఇక్కడ నుంచే జరిగింది అనేది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జడ్జి గారు, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన కుక్కల విద్యాసాగర్ అని అతనిది కృష్ణా జిల్లా, ఇది ఎన్టీఆర్ జిల్లా. దానికి అక్కడ ఎస్పీ ఉంటాడు, ఇక్కడ పోలీస్ కమిషనర్. టోటల్గా జిల్లానే మార్పు. అతని ఊరు మొవ్వ మండలం కోసూరు గ్రామం. అక్కడి నుంచి ఇక్కడ మనం ఎఫ్ఐఆర్ చూస్తే దాంట్లో కిల్లా అని సంబోధించారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది 2 పాయింట్లు చెప్తున్నారు మీరు.
మొట్టమొదటి వచ్చిందను ఎవరైతే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు అయితేనేమి పబ్లిక్లో కానీ ఒక హల్చల్ చేస్తున్నటువంటి ఒక సెన్సేషనల్గా ఉన్నటువంటి అంశం ముంబై నటి కాదంబరి జిత్వానికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడున్న ఆరోపణ ప్రకారం మనం చూసినట్లయితే ఆ కాదంబరి జిత్వాని అనేటువంటి ముంబై నటి మరియు డాక్టర్ గారిని ఇక్కడే నిర్బంధించి ఈ ప్రదేశంలోనే ఆమె పైన హింస చేశారు పోలీసు వాళ్ళు అన్నది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ వాతావరణాన్ని మనం చూస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉంటే అటువంటి కార్యక్రమం జరిగి ఉంటుంది అన్న దానికి సర్కమ్స్టెన్షియల్గా ఒక సపోర్ట్ లభిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఇక్కడ కింద ఇంత ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఒక్క మనిషి కూడా ఇటువైపు తిరుగాడడం కానీ కనిపించడం కానీ లేదు. ఇక్కడ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ వచ్చే దారి చూసాం మనం. అవును, అది ఎంత భయంకరంగా, అది వాస్తవానికి పగటిపూట కూడా ఒక మహిళ తిరగటానికి సేఫ్టీ లేని ప్రదేశం. మరి ఇటువంటి ప్రదేశంలో ఆమెని నిర్బంధించారు లేదా సరే ఆమెకు అకామిడేషన్ కల్పించారు అని చెప్పాలనుకున్నా కూడా ఇంత నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో ఒక మహిళను ఉంచడం అన్నది చాలా భయంకరమైనటువంటి ఒక ఊహించడానికే భయపడేటువంటి అవకాశం కల్పిస్తోంది. ఇక్కడ వాస్తవం నిజంగానే అటువంటి ఒక సంఘటన ఇక్కడ జరిగి ఉంది అంటే మాత్రము మనమందరం కూడా సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే రక్షక భటులే భక్షక భటులైతే ఏ విధంగా ఉంటుందో దీన్ని ఒక ఉదాహరణగా మనం చూపించవచ్చు. ఏ కారణం చేత అయినా సరే ఇక్కడ పోలీసులు ఆమెను ఇక్కడ నిర్బంధించారు, లేక ఆమెకు ఇక్కడ ఒక అవకాశం కల్పించారో, ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రాంతం చాలా భయంకరంగాను చాలా డేంజరస్గాను ఉంది. ఎవరు కూడా మహిళలు కానీ పిల్లలు కానీ కుటుంబ సమేతంగా ఎవరు కూడా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి ఒక వాతావరణం అయితే ఇక్కడ లేదు. ఇది ఎవరు చూసినా కూడా కళ్ళతో చూసిన వాళ్ళు స్పష్టంగా చెప్పగలరు. ఇది హిల్ స్టేషను, నిర్మానుష్య ప్రాంతం, చుట్టూ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్, మనం వచ్చే మార్గం కూడా అది ఘాట్ రోడ్డు ప్రయాణం లాగా నిర్మానుష్యమైన ప్రాంతం. ఇక్కడ ఆమెను రోజుల తరబడి నిర్బంధించారు అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజంగానక అయితే ఈ దమనకాండకి పాల్పడిన పోలీసు ఉన్నతాధికారుల్ని ఏం చేయాలి? అదే నిజమైతే ఇటువంటి అకృత్యానికి ఇటువంటి దాష్టికానికి పాల్పడ్డటువంటి పోలీస్ ఆఫీసర్ వాడు ఎంతటి ర్యాంకు వాడైనా, వాడు ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, తక్షణము అతన్ని ఈ సొసైటీ నుంచి ఎలిమినేట్ చేశారు. నిన్న కలకత్తాలో జరిగిన సంఘటనలో సాక్షాత్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఎన్కౌంటర్ చేసేసేయండి అన్నట్లుగా ఆమె ఆదేశాలు ఇచ్చారు. అంటే మహిళల పైన ఎటువంటి దాష్టికం చేసిన ఎవరినైనా సరే దిశ ఎన్కౌంటర్లో ఎలా లేపేశారో ఆ విధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ అడవుల్లోనే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపారు. అంత భయంకరంగా ఉంది ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తూ ఉంది. జిత్వాని హైదరాబాద్ నుంచి, ముంబై నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. విజయవాడ కమిషనర్ని కలిసే పరిస్థితి ఉంది. ఆమె ఆల్రెడీ ఆన్లైన్ కంప్లైంట్ రేజ్ చేశారు. ఇప్పుడు రిటర్న్గా కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒక డిఎస్పీని విచారణ అధికారిగా నియమించారు. సీన్ రీకన్స్ట్రక్ట్ చేసేదానికి ఈ గెస్ట్ హౌస్లోనైనా మిమ్మల్ని నిర్బంధించింది అని చెప్పి పోలీసులు ఆవిడని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఆవిడ గుర్తుపట్టే పరిస్థితి నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉందంటారా? 100% ఉంది. ఇప్పుడు మనం వస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ తొలగించారు, గమనించారో లేదో? అంటే ఇక్కడ సమ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ అంటే ఏదో ఒకటి జరగబోతుంది ఇక్కడ. అది పోలీసుల విచారణ లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఇక్కడికి వస్తున్నారా విఐపీలు, లేదో ఒకటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కు ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి మీకు ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. అంటే రోడ్డు మార్గంలో ఉన్నటువంటి పిచ్చి మొక్కల్ని, రోడ్డు మార్గానికి అడ్డంగా పడిపోయినటువంటి ఈ చెట్ల శాఖలన్నింటినీ కూడా ఇప్పుడు మా మిషన్లు కూడా కింద ఉన్నాయి. మనం వచ్చినప్పుడు నేను గమనించాను. అంటే ఏంటి, తప్పకుండా సీన్ రీకన్స్ట్రక్షన్ ఇక్కడే జరగబోతుందన్న ఒక అనుమానం నాకు ఉంది. బహుశా అదే నిజమై ఉండొచ్చు. లేకపోతే ఇక్కడ వీళ్ళు ఇప్పటికిప్పుడు ఇటువంటి ఏర్పాట్లు చేయరు. చేస్తున్నారు అంటే ఖచ్చితంగా సీన్ రీకన్స్ట్రక్షన్ ఇక్కడే జరగబోతుంది.
ఆ యొక్క ఎవరైతే ముంబై నటి ఎవరైతే ఉన్నారో జిత్వాని గారిని, ఆమెను ఇక్కడే వాళ్ళు నిర్బంధించేటట్లుగా ఆమె చెప్పబోతుందేమో, ఒకవేళ చెప్పి ఉండొచ్చునేమో. కాబట్టి ఇక్కడైతే సీన్ రీకన్స్ట్రక్షన్ జరగబోతుంది. ఎక్కడైతే ఆమెను నిర్బంధించారో అక్కడి నుంచే పోలీసు విచారణ మొదలయ్యే పరిస్థితి ఉంది అంటారా? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఏ నేరమైనా మొట్టమొదటిసారి విచారణ మొదలెట్టేది నేరం జరిగిన ప్రదేశం నుంచినే చట్ట ప్రకారం విచారణ జరుగుతాయి. అంటే నేరము నిర్బంధం అనేది ఇక్కడ. ఒకవేళ ఆమె మీద ఉన్న కేసులు, ఆమె పెట్టిన కేసులు, ఆ విచారణలు అవన్నీ కూడా డిఫరెంట్. కానీ ఇక్కడ ఆమె పైన జరిగిన అఘాయిత్యానికి మూల కారణము, ప్రథమ ప్రదేశము, సీన్ ఆఫ్ అఫెన్స్ అన్నది ఇక్కడే. కాబట్టి ఇక్కడ నుంచే విచారణ అన్నది మొదలు కావాలి. ఆమె మీద ఏమి కేసులు పెట్టినప్పటికీ కూడా ఒక చట్టబద్ధంగా ఇక్కడికి తీసుకురావడానికి అవకాశం లేదు కదా వాస్తవానికి. ఆవిడ మీద ఏ కంప్లైంట్, ఎన్ని కంప్లైంట్లు ఉన్నా ఆవిడ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆమె ముద్దాయిగా ఉన్నటువంటి ఏ కేసులో కూడా ఆమె ఇక్కడికి రావడానికి, తీసుకురావడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇది కోర్టు కాదు, ఇక్కడ జడ్జి గారి నివాసం ఉండే ప్లేసు కాదు, లేదు పోలీస్ స్టేషన్ చేయడానికి మహిళల పోలీస్ స్టేషన్ కాదు. కాబట్టి న్యాయపరంగా, చట్టపరంగా మనం ఏది చూసినప్పటికీ కూడా ఇక్కడ ఆమె అయితే ఎవరైతే జిత్వాని గారు ఉన్నారో ఆమె కుటుంబ సభ్యులు, తండ్రి తల్లి కూడా ఇక్కడ ఎవరిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించో, ఇక్కడ కూర్చోబెట్టో, ఇక్కడ విచారణ చేసేటువంటి అవకాశము చట్ట ప్రకారం లేనే లేదు. కాబట్టి ఒకవేళ ఇక్కడ నుంచే ఆమె మీద జరిగిన అఘాయిత్యం మొదలైంది అంటే మాత్రం తప్పకుండా ఆ రోజు ఈ దాష్టికానికి పాల్పడ్డ పోలీస్ ఆఫీసర్లు కానీ, లేకపోతే ఇతర ఆఫీసర్లు కానీ ఎవరైనా సరే చట్ట ప్రకారము శిక్షించడానికి 100% వాళ్ళు బాధ్యులు అవుతారు. ఇది విజయవాడ పోలీస్ కమ్యూనికేషన్స్ VHF రిపీటర్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ఎక్విప్మెంట్. దీని ద్వారానే ప్రతి ఒక్క మూమెంట్ పోలీసులకు తెలిసే అవకాశం ఉంది. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే విఐపీల ఒక మూమెంట్ కానీ, లేకపోతే ఇతర లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఏదైనా అరైజ్ అయినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ నుంచి మరొక పోలీస్ ఆఫీసర్కు విషయం చేరవేయడం కోసం దీన్ని పర్టికులర్గా ఉపయోగించడం జరుగుతుంది. ఇది చాలా సెక్యూర్డ్ ఎక్విప్మెంట్, చాలా ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్. అటువంటి ఎక్విప్మెంట్ ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఎవరు లేరు. ఏదైనా అడిగి తెలుసుకుందామంటే ఇక్కడ ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ కానీ, కనీసం ఒక గార్డు కానీ, ఒక కస్టోడియన్ కానీ లేరు. దీన్ని అలా ఐడియల్గా వదిలేశారు. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఇన్ ఫంక్షన్. ఇది మొత్తం అంతా కూడా గ్రీన్ లైట్ చూడండి, ఫంక్షన్లో ఉంది. దీనికి సంబంధించిన ఎక్విప్మెంటు, బ్యాటరీస్ అన్నీ కూడా ఇక్కడ ఉండే లైవ్ వైరింగ్ కూడా ఉంది. మనకు ఎవ్రీథింగ్ మనకు కనపడుతుంది. మరి ఎందుకు ఈ విధంగా వాళ్ళు పోలీసు వాళ్ళు అన్అటెండెడ్గా ఈ పరికరాన్ని ఇక్కడ వదిలిపెట్టేశారు, అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది ఒక సంశయాత్మకంగా ఉంది. మనము పోలీసుల ద్వారా దీని యొక్క పూర్తి వివరాలు కనుగొంటే ప్రజలకు, ప్రేక్షకులకు ఒక క్లారిటీ వస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. చిట్టిబాబు గారు, ఈ ప్రాంతం ఏదైతే ఈ VTPS గెస్ట్ హౌస్ పరిసరాలు ఉన్నాయో దానికి సంబంధించి ఈయన పరిధిలోకి వచ్చే ఏరియాకి ఈయన కౌన్సిలర్గా ఉన్నారు, కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి. చెప్పండి చిట్టిబాబు గారు, ఈ గెస్ట్ హౌస్, దీని కథా కమిషను, ఇది ఎవరి ఆధీనంలో ఉంది, ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి, మీరు లోకల్ కాబట్టి మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి? ఈ VTPS గెస్ట్ హౌస్ అంటే ఒక చారిత్రాత్మక, ఒక సౌందర్యవంతమైన ప్లేసు. చాలా నియమ నిబద్ధతలతో ఉంటాయి. అందరికీ పర్మిషన్ ఇవ్వరు. ఏదో పెద్ద హయ్యర్ అఫీషియల్ కానీ, మాకు తెలిసి అయితే ఇందిరాగాంధీ గారు, ఎన్టీ రామారావు గారు, మెయిన్ ఇంకా పెద్ద నాయకులు కానీ ఎవరైనా వస్తే ఇక్కడ బస్ చేసి వెళ్ళిన సందర్భాలే ఉన్నాయి తప్పితే హయ్యర్ అఫీషియల్ మన జెన్కో కానీ వీళ్ళు కానీ వచ్చి ఇక్కడ బస్ చేసేదే మాకు తెలుసు. కానీ ఇలాంటి అరాచకాలు, అన్యాయాలు ఇక్కడ జరుగుతున్నాయి అనేది మాకు కానీ, మా ఈ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. ఆ పేపర్లో వస్తమే మాకు ఇక్కడ ఇంత దారుణాలు జరుగుతున్నాయా, ఇంత అకృత్యాలు జరుగుతున్నాయా, మరి ఈ లా అండ్ ఆర్డర్, ఈ పోలీసు వ్యవస్థ, ఈ STF, ఇక్కడ VTPSలో కొన్ని వందల మంది STF శాలరీస్ నెలకే 2 కోట్లు ఎంత శాలరీస్ అనేది అంటున్నారు. ఇంత ఖర్చు పెట్టి వీళ్ళందరినీ స్టాఫ్ని ఎక్కడి నుంచో STFని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ VTPSలో సెక్యూరిటీ ఉండిద్ది. ఆ VTPS సెక్యూరిటీ STF లేకపోతే ఇప్పుడు ఇక్కడ CP పరిధిలో ఇంత పగడ్బందీగా ఉండే ఈ పరిధిలో ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు జరుగుతూ అనేది చాలా దారుణం. దీని మీద సమగ్ర విచారణ జరిపి అసలు ఇక్కడికి వస్తానికి కారణం లేదు. కుక్కల నాగేశ్వరరావు అనే ఆయన కొడుకు విద్యాసాగర్ అనే ఆయన
ఆ జిల్లా కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలోకి వచ్చి ఇక్కడ విషయం పెడతానికి లేదు, ఇక్కడ వీరన్నా ఉండా ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి వాళ్ళని ఎవరిని తీసుకెళ్తానికి లేదు. ఇది అన్నీ కూడా ఒక పగడ్బందీగా ఒక పెద్ద నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయితేనే ఇది జరిగింది. ఇలాంటి దాని మీద సీరియస్గా చర్చ జరిపి ఆ కుటుంబానికి ఆ అమ్మాయికి న్యాయం జరిగి మహిళలకి ఒక మనోధైర్యం ఇచ్చేలాగా ఈ గవర్నమెంట్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. ఇక్కడ స్థానికులు యాక్టివిస్టు రాజా గారు ఉన్నారు. రాజా గారు చెప్పండి, ఈ గెస్ట్ హౌస్ ప్రాముఖ్యత, ఇక్కడ అసలు ఇట్లాంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా భావించలేదండి. జనరల్గా దాదాపుగా ఈ ప్రాంతంలోనే మా బాల్యం అంతా గడిచింది. ఎంతో గౌరవప్రదమైన భావన మాకు ఈ హిల్ టాప్ గెస్ట్ హౌస్ అన్నా కానీ, ఈ ధర్మ స్టేషన్ అన్నా కానీ మా ప్రాంతానికి ఎంతో ఉపాధిని తీసుకొచ్చిందని చెప్పి మాకు బోల్డ్ అంత గౌరవప్రదమైన భావన. అటువంటి భావనలోంచి గత ప్రభుత్వం ఇటువంటి చండాలాన్ని, ఒక ఆడకూతుర్ని ముంబై నుంచి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేశారనే మాట మేము పత్రికల్లో చదివిన తర్వాత చాలా ఇబ్బంది పడే పరిస్థితి. మా ప్రాంత ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి మేమందరం చాలా ఇబ్బంది పడ్డాం. అట్లాగే మాకు బోల్డ్ అని శాస ప్రశ్నలు ఉన్నాయి. జనరల్గా ఈ చిన్నసాయి పట్టణం మాది. ఆ పట్టణ పరిధిలో చిన్న లాడ్జీ పెట్టుకుంటేనే పోలీస్ వారికి ఖచ్చితంగా రోజు గెస్ట్లు ఎవరో ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం ఆ గెస్ట్ హౌస్ నిర్వాహకులు కానీ, ఆ లాడ్జీ నిర్వాహకులు కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిది మరి వీటీపీఎస్ ఈ దురాగతాలు ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ దీన్ని ఐసోలేట్ చేసేసి ఇక్కడికి ఎవరో రాని పరిస్థితి కల్పించేసి ఇక్కడికి ఎవరు వస్తున్నారో ఎవరికి తెలియదు. స్థానికంగా నాకు తెలిసి నేను గత 30 సంవత్సరాల నుంచి రాజకీయంగా యాక్టివ్గా ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి ఫస్ట్ టైం రావడం జరిగిందండి. అంత ఐసోలేట్ చేసి ఈ ప్రాంతాన్ని అంత నిర్బంధించి ఇక్కడికి ఎవరు వస్తున్నారో తెలియదు. గతంలో ఇందిరాగాంధీ గారు వచ్చిందని, ఎన్టీ రామారావు వచ్చిందని చెప్పి మేము వింటమే కానీ మేము ఏనాడు రాలేదు. కనీసం ఇకనైనా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ మహిళకు జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేసి మా ఈ వీటీపీఎస్ గెస్ట్ హౌస్ని మామూలు పర్యాటక ప్రాంతం చేసి మేమందరం కూడా పిల్లలతో ఫ్యామిలీతో వచ్చి చూసుకునే విధంగా మీరు తయారు చేయాలని మేము మనసారా కోరుకుంటున్నామండి. ఈ సంఘటన జరిగిందనే వార్త బయటికి పొక్కంగానే ఇక్కడికి సంబంధించిన రికార్డులు మాయం చేశారనే ఆరోపణ ఉంది. అది నిజమేనంటారా? ఖచ్చితంగా సార్. ఆ రోజు వీటీపీఎస్ అధికారులు ఇక్కడ పనిచేసే సిబ్బంది కానీ ఎవరైనా కానీ ఆ రోజు మన సోదరులు కొంతమంది పత్రికా టీవీ ప్రముఖులు వస్తే వాళ్ళ సమక్షంలోనే ఈ రికార్డులు పట్టుకెళ్ళిపోయారని చెప్పి 100% వాళ్ళందరూ కూడా ధృవీకరించారు. ఖచ్చితంగా తీసుకెళ్లిన ఘటన అయితే జరుగుతుందండి. ఇక్కడ అన్ని దుర్మార్గాలు అన్యాయాలు జరుగుతున్నాయని మేము బలంగా విశ్వసిస్తున్నామండి. ఇక్కడికి ఏదైతే ఆ గుజరాతీ మహిళ డాక్టర్ కాదంబరికి సంబంధించిన ఆమెను, ఆమె తల్లిని కూడా ఇక్కడ నిర్బంధించారు, రోజుల పాటు ఇక్కడ నిర్బంధించారనే ఒక తీవ్ర ఆరోపణలు. దాంట్లో సాక్షాత్తు పోలీసు ఉన్నతాధికారులు, ఐపీఎస్లు, కమిషనర్లు, డీసీపీలు ఇన్వాల్వ్ అయ్యారనే వార్త. దీన్ని నిజం నిగ్గు తేల్చి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీంట్లో ఏదైతే నేరానికి పాల్పడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా చేయాలి సార్. ఎందుకంటే మహిళలు ప్లస్ మా ప్రాంత మనోభావాలు, మా ప్రతిష్టకు సంబంధించిన అంశం. ఖచ్చితంగా దాన్ని నిగ్గు తేల్చి ఈ మా వీటీపీఎస్ హిల్ స్టేషన్ గెస్ట్ హౌస్ అంటాం, దీని మీద పడిన మచ్చను కూడా చెరిపేయాలని మేము మనసారా కోరుతున్నాం సార్. ఖచ్చితంగా దీన్ని ఇన్వెస్ట్ చేయాలి. అట్లాగే ఫర్దర్గా ఎటువంటి ఇక్కడ జరగకుండా అటువంటి ఏర్పాటు చేసి దీన్ని ఖచ్చితంగా మా లోకల్ పోలీస్కు లేదా లోకల్ ఫర్దర్గా ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎండార్ చేసి ప్రతిరోజు ఇక్కడికి వచ్చే గెస్ట్లు ఎవరెవరో ఏంటో కూడా దాని మీద క్లీన్ అబ్జర్వేషన్ ఉండాలని మేము కోరుకుంటున్నాం.